2024 జూన్ మాసానికి గాను తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు జూన్ 14 వరకు అష్టమ భావము తర్వాత అనగా వృషభ రాశిలో సంచరించడం వల్ల ఆకస్మికమైనటువంటి ఆదాయం వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. వ్యాపార అభివృద్ధి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ మాటకు విలువ పెరిగేటువంటి సూచన, సమాజంలో గుర్తింపు కూడా అనుకూలంగా ఉంటుంది. జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అష్టమ భాగ్యభావాల్లో సంచరించడం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం కనిపిస్తుంది. 6వ భావంలో షష్టమ భావంలో మీనరాశిలో రాహు సంచారం ఈ తులారాశి వారికి ఒక రకమైనటువంటి ధైర్యాన్ని, విదేశీ వ్యవహారాలు సానుకూలతను, నూతన వ్యక్తుల వల్ల లాభము, అలాగే కోర్టు వ్యవహారాలు కానీ ఇతరతర ఏవైనా వివాదాస్పద కార్యక్రమాలు ఉంటే అవన్నీ కూడా పరిష్కరించుకునే లాభాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. మరి జూన్ మాసానికి గాను 2024 సంవత్సరంలోని జూన్ మాసానికి గాను తులారాశి వారికి బుధుడు, శుక్రుడు, రాహువు 3 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ సుఫలితాలను అందిస్తున్నాయి. అయితే 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలని, వ్యతిరేక ఫలితాలను అందించే సూచన కూడా కనిపిస్తోంది. ఇందులో ప్రధానంగా లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు అష్టమ భాగ్యభావాల్లో సంచరించడం వల్ల అనారోగ్య సూచనలు, అధికారులతో మనస్పర్ధలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ భావంలోనికి రావడం వల్ల అనగా 7వ భావంలోనికి కుజుడు జూన్ మాసంలో రావడం వల్ల తులారాశి వారికి జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, ఇతరత్ర జనాలతో కానీ మనస్పర్ధలు, కలహాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అనవసరమైనటువంటి విషయాల్లో మీరు తలదొచ్చకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా అష్టమ భావంలో సంచరించడం వల్ల అనారోగ్య సూచనలు, అలాగే అనుకున్న పనులన్నీ కూడా వాయిదా వేసుకోవడం, ప్రయాణాలు సైతం ఆటంకాలు ఎదుర్కోవాల్సినటువంటి వాతావరణం, అశుభ వార్తలు కూడా మీరు పొందాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు పంచమ భావంలో సంచరించడం వల్ల సంతానం విషయంలో కాస్త మీరు నిరాశను పొందుతారు. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలంతా కూడా అనుకున్నట్లుగా పూర్తి చేయలేని పరిస్థితి మీకు కనిపిస్తుంది. ఇక వ్యయంలో కేతు అనగా కన్యారాశిలో కేతు సంచారం ఎప్పటి నుంచో ఉంటుంది. దుబారా ఖర్చులు, అలాగే పనుల్లో ఆటంకాలు, నిరాశ ఇలాంటి సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలని, అనారోగ్యాన్ని, ఆర్థిక సమస్యల్ని అందిస్తున్నాయి కనుక ఈ తులారాశి వారు 2024 జూన్ మాసంలో తప్పనిసరిగా వీటికి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా వ్యయములో కేతువుకి అలాగే నిత్య గణపతి ఆరాధన చేసుకోండి. వ్యయభావంలో సంచరించేటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు గణపతికి పూజలు నిర్వర్తించండి. అలాగే పంచమంలో శని దోషం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కనుక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి శనివారం రోజు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే అష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథుని సందర్శించి ఆయన జీవిత చరిత్రను ఒక సప్తాహం 7 రోజులు చదవండి. సప్తమ భావంలో కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు నిర్వర్తించండి. 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. అలాగే అష్టమ రవిదోషం నుంచి బయటపడడానికి సూర్యాష్టకం చదువుకోండి. సూర్య భగవాన్ని నమస్కరించుకోండి. 2024 జూన్ మాసంలో తులారాశి వారు సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులటువంటి ఈ తులారాశి వారందరూ కూడా చెప్పిన విషయాలు స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.